ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో సంజు శాంసన్ కు చోటు దక్కింది. అయితే వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపిక కావడంతో తుది జట్టులో శాంసన్ ఉంటాడా అన్న ప్రశ్న గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. అభిషేక్ శర్మకు తోడుగా ఓపెనింగ్ స్థానంలో సంజు లేదా గిల్లలో ఒకరు ఆడతారని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేసిన సందర్భంలోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పేశాడు. దుబాయ్ చేరుకున్న తర్వాత దీనిపై మేనేజ్మెంట్, కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. ఆసియా కప్ లో బుధవారం భారత్ తన తొలి మ్యాచ్ ను ఆతిథ్య యుఏఈతో ఆడనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న భారత ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా భారత జట్టు పాకిస్తాన్ ను చూసిన తర్వాత సంజు శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని తేలిపోయింది. ఐసీసీ క్రికెట్ అకాడమీలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సందర్భంగా ఆసక్తికర వాతావరణం కనిపించింది. అందరికంటే ముందుగా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తో కలిసి సంజు శాంసన్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడు కుడివైపున డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకొని ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొద్దిసేపు శాంసన్ తో డిస్కషన్ చేశాడు. వికెట్ కీపింగ్ గురించి కాకుండా అతని బ్యాటింగ్ గురించి గంభీర్ మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు జితేష్ శర్మ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అతడు శివం దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శాంసన్ తన కిట్ తో నెట్స్ వద్దకు వచ్చాడు. కానీ కాసేపటికి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి డ్రెస్సింగ్ రూమ్ కు సమీపంలో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. దుబే, తిలక్, హార్దిక్, జితేష్ బ్యాటింగ్ ప్రాక్టీస్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ అభిషేక్ శర్మలు సైతం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. వీరంతా ఒక్కసారి కాదు, వంతుల వారీగా 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారు. చాలా సేపటి తర్వాత శాంసన్ అక్కడి నుంచి లేచి నెట్స్ వద్దకు వచ్చాడు. టీమిండియా నయా ఫినిషర్ రింకు సింగ్ సైతం ప్యాడ్స్ వేసుకోకుండానే కనిపించాడు. దీంతో వీరిద్దరూ తుది జట్టులో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.